హలో, మై నేమ్ ఇస్ రాజు. మీరు చూస్తున్నారు క్రిక్ ఇన్ఫార్మ్ యూట్యూబ్ ఛానల్. నిన్న కటక్లో జరిగిన ఫస్ట్ టీ20 మ్యాచ్ మొదటిగా టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా ఫస్ట్ బౌలింగ్ తీసుకుంది. ఈసారి కూడా టాస్ ఓడిన భారత్ బ్యాటింగ్ కి రావడం జరిగింది. అభిషేక్ శర్మ మరియు శుభ్మన్ గిల్ జోడీ ఫస్ట్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ కింద రావడం జరిగిందండి. అభిషేక్ శర్మ దూకుడుగా ఇన్నింగ్స్ ప్రారంభించి సిపామ్ల చేతిలో అవుట్ అయిపోవడం జరిగింది. శుభ్మన్ గిల్ ఎంగడీ బౌలింగ్ లో ఒక 4 కొట్టి అవుట్ అయిపోవడం జరిగిందండి. అలాగే సూర్యకుమార్ యాదవ్ కూడా తొందరగా అవుట్ అయిపోయాడండి. తర్వాత వచ్చిన తిలక్ వర్మ 26 రన్స్ కొట్టి ఈ రన్స్ వల్ల ఒక బేస్మెంట్ లాగా క్రియేట్ చేసి అవుట్ అయిపోవడం జరిగిందండి. తర్వాత హార్దిక్ పాండ్యా అక్కడ నుంచి అందుకొని ఇంకా ఆయన 59 రన్స్ కొట్టారండి. హార్దిక్ పాండ్యా గనక ఈ రన్స్ కూడా కొట్టుండకపోతే ఇండియా ఎంత వరస్ట్ స్కోర్ కొట్టుండేది. నేను అనుకున్నాను 130 అయినా కొట్టుద్దాని, కానీ హార్దిక్ పాండ్యా వల్లే ఇండియా 175 రన్స్ కొట్టడం జరిగిందండి. మిగతా బ్యాట్స్మెన్స్ రావడం వెళ్ళిపోవడం తప్ప ఏ బ్యాట్స్మెన్ కూడా నిలబడలేకపోయాడండి. తర్వాత అక్షర్ పటేల్ అనేది రావడం జరిగింది. అక్షర్ పటేల్ కూడా కొంచెం కుదురుగానే ఆడాడు. అక్షర్ పటేల్ కూడా కండిషన్స్ తగ్గట్టే 23 రన్స్ అనేది కొట్టడం జరిగింది. తర్వాత వచ్చిన దూబే 6లు కొడతాడు అనుకుంటే ఆయన తొందరగా అవుట్ అయిపోవడం జరిగింది. జితేష్ శర్మ వచ్చి లాస్ట్ లో ఒక 6 కొట్టాడు. ఇక్కడతో ఇండియా ఇన్నింగ్స్ అనేది ముగిసిపోవడం జరిగింది. బౌలింగ్ విషయానికి వస్తే ఎంగిడి 3 వికెట్లు తీసుకోవడం జరిగింది. సిపామ్లా 2 వికెట్లు తీసుకున్నారండి. అలాగే ఫెరేరా 1 వికెట్ తీసుకోవడం జరిగింది. 20 ఓవర్లకి ఇండియా 175 రన్స్ కొట్టి 6 వికెట్లు కోల్పోవడం జరిగిందండి. తర్వాత సెకండ్ బ్యాటింగ్ వచ్చిన సౌత్ ఆఫ్రికా ఫస్ట్ ఓవర్ లోనే డికాక్ అనేది అవుట్ అయిపోవడం జరిగిందండి. తర్వాత స్టబ్స్ ఒక 14 రన్స్, అలాగే మార్క్రమ్ ఒక 14 రన్స్ కొట్టి అవుట్ అయిపోవడం అనేది జరిగింది. తర్వాత వచ్చిన బ్రేవిస్ ఒక 22 రన్స్ కొట్టి కాసేపు నిలబడగలిగాడండి. తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్స్ అందరూ కూడా చేతులు ఎత్తేసి వెళ్ళిపోవడం అనేది జరిగింది. డేవిడ్ మిల్లర్ 1 కొట్టాడు. అలాగే ఫెరేరా ఒక 5 రన్స్ కొట్టడం జరిగింది. జెన్సన్ 12 రన్స్ కొట్టడం జరిగింది. మహారాజ్ 0కి అవుట్ అయిపోవడం జరిగిందండి. నాట్ రేస్ 1 రన్ కొట్టారు. సిపామ్లా కూడా 2 రన్స్ కొట్టారు. ఎంగిడి 2 రన్స్. ఫైనల్ గా సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ ముగిసేసరికి 74 రన్స్ కి ఆల్అౌట్ అయిపోవడం జరిగిందండి. ఇంకా 7 ఓవర్స్ మిగిలి ఉండగానే సౌత్ ఆఫ్రికా ఆల్అౌట్ అయిపోవడం జరిగింది. మనం ప్రివ్యూ మ్యాచ్ లోనే చూసుకున్నామండి. కటక్ గ్రౌండ్ లో T20లో 145 రన్స్ అనేది ఇక్కడ యావరేజ్ స్కోర్ అండి. సో దానికి మించి 175 రన్స్ అనేది ఇండియా కొట్టడం వల్ల ఆ స్కోర్ ప్రెజర్ వల్లే తొందరగా వాళ్ళు అవుట్ అయిపోవడం జరిగిందండి. అలాగే ఇండియా చేసిన తప్పే వాళ్ళు కూడా చేయడం జరిగింది. ఇండియా కూడా స్పీడ్ గా ఆడదామనే విషయంలో అవుట్ అయిపోవడం జరిగింది. సో సౌత్ ఆఫ్రికా చేసిన తప్పు కూడా అదే. వాళ్ళు స్టడీ ఇన్నింగ్స్ ఆడుకుంటా రావడం నుంచి షాట్స్ కొట్టడం మొదలు పెట్టారండి. సో ఆ కంగారులోనే వాళ్ళు అవుట్ అయిపోవడం జరిగింది. బ్రేవిస్ ఒక్కడు మాత్రమే కొంచెం స్టడీగా ఆడాడు, కానీ ఆయన కూడా తొందరగా అవుట్ అయిపోయాడు. తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్ అందరూ కూడా నిలబడలేకపోయారండి. మహారాజ్ దగ్గర నుంచి చూసుకుంటే మిగతా వాళ్ళందరూ బౌలర్సే. బౌలింగ్ విషయానికి వస్తే మన ఇండియన్ బౌలర్స్ అసలు ఎరగదీశారని చెప్పొచ్చు. బ్యాటింగ్ విషయానికి వస్తే 175 రన్స్ కొట్టినా సరే బౌలర్స్ మాత్రం వాళ్ళ విశ్వరూపం అనేది చూపించడం జరిగింది. ఎందుకంటే నార్మల్ గా ఆ స్కోర్ అనేది చాలా తక్కువ T20 మ్యాచ్ లో, కానీ మన ఇండియన్ బౌలర్స్ వచ్చి హర్షదీప్ సింగ్ 2 వికెట్లు తీసుకోవడం జరిగిందండి. అలాగే బూమ్రా కూడా 2 వికెట్లు తీసుకున్నారు. వరుణ్ చక్రవర్తి మిస్టరీ స్పిన్నర్ 2 వికెట్లు తీసుకున్నారు. అక్షర్ పటేల్ కూడా 2 వికెట్లు తీసుకోవడం అనేది జరిగింది. హార్దిక్ పాండ్యా 1 వికెట్, అలాగే శివన్ దుబే 1 వికెట్ తీసుకోవడం జరిగిందండి. ఓవరాల్ చూసుకుంటే ఈ మ్యాచ్ మొత్తం మీద ఒక టీం పర్ఫార్మెన్స్ గానే మొత్తం అందరూ చేయడం జరిగిందండి. మన బ్యాటింగ్ విషయానికి వస్తే హార్దిక్ పాండ్యా ఎంత కష్టపడి మనకు ఆ స్కోర్ కొట్టడం జరిగిందో, అలాగే బౌలర్స్ అందరూ కలిపి సమిష్టిగా వాళ్ళు చేసిన కృషి వల్లే ఇండియా ఈరోజు గెలవడం జరిగిందండి. మనకు తక్కువ స్కోర్ అని బౌలర్స్ కనుక చేతులు ఎత్తేసి ఉంటే మాత్రం వాళ్ళు ఈజీగా గెలిచేసేవాళ్ళు. మనకు ప్లస్ పాయింట్ వచ్చేసరికి బూమ్రా, అలాగే హర్షదీప్ సింగ్, అలాగే వరుణ్ చక్రవర్తి అండి. మెయిన్ వికెట్స్ అందరూ వీళ్ళే తీయడం జరిగింది. అలాగే శివన్ దూబే గానీ లేకపోతే అక్షర్ పటేల్ గానీ వీళ్ళందరూ చాలా బౌలింగ్ చేసి ఇండియాని విన్నింగ్ చేసే దిశలో వీళ్ళు తీసుకెళ్లడం జరిగిందండి. మ్యాచ్ వచ్చేసరికి ఇంత తొందరగా అయిపోద్దని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. మాక్సిమం అందరూ కూడా సౌత్ ఆఫ్రికాయే గెలుస్తుంది అనుకున్నారు. ఇండియన్ బౌలర్స్ బిగించడం వల్ల వాళ్ళు మాత్రం ఈజీగా అవుట్ అయిపోవడం జరిగింది. ఇండియాకి చాలా వికెట్స్ ఉన్నా సరే స్లోగానే ఎక్కువ బాల్స్ వేస్ట్ చేశారండి. ఇంకా స్పీడ్ గా ఆడుంటే మనకి ఇంకా స్ట్రైక్ రేట్ అనేది ఎక్కువ వచ్చేది. అలాగే శివన్ దూబేకి ఉన్న రెప్యుటేషన్ కంటే ఆయన పర్ఫార్మెన్స్ చాలా తక్కువ అండి. ఆయన చెన్నైకి ఆడినప్పుడు ఎంత స్పీడ్ గా ఆడాడో ఇండియా టీం కి మాత్రం అంత కాంట్రిబ్యూషన్ అనేది చేయడం లేదు. సో ఆయన తన బ్యాటింగ్ స్కిల్స్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి. బౌలింగ్ అయితే ఆయన డీసెంట్ గా జస్ట్ ఎకనామిక్ తో బౌలింగ్ చేసినా చాలు. ఇండియన్ టీం ఎక్కువగా బ్యాటింగ్ విషయం మీదే ఆధారపడుతుందండి. సో ఆయన బ్యాటింగ్ కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుందండి. కటక్ గ్రౌండ్ లో ప్రీవియస్ రికార్డ్ చూసుకుంటే సౌత్ ఆఫ్రికా 2 సార్లు జరిగిన మ్యాచ్ లో 2 సార్లు కూడా సౌత్ ఆఫ్రికాయే కొట్టడం జరిగిందండి. ఆ రికార్డ్ ని రోజు ఇండియా నార్మల్ గా బ్రేక్ చేయలేదండి, బద్దలు కొట్టేసింది. అసలు వాళ్ళకి ఫేవర్ గా ఉన్న గ్రౌండ్ కూడా మన ఇండియా వాళ్ళు తిప్పేసి మనకు ఫేవర్ గా మార్చుకొని భారీ విజయం సాధించడం అనేది జరిగిందండి. ఇండియా ఈ మ్యాచ్ లో 101 రన్స్ తేడాతో గెలుపొందడం జరిగిందండి. అలాగే ఇండియన్ టీం కి మన కంగ్రాచులేషన్స్. తర్వాత జరగబోయే సెకండ్ T20 మ్యాచ్ కూడా ఇండియాకి ఆల్ ది బెస్ట్ చెప్దామండి. ఇంతేనండి వీడియో. ఎనాలిసిస్ వీడియోలో మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.